నమస్తే. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. మనుషుల ప్రవృత్తి అందున ఇక్కడున్న ఉన్నటువంటి మనుషుల ప్రవృత్తి కొంచెం విచిత్రంగా ఉంటుందేమో అని అనిపిస్తుంది. మనకి గవర్నమెంట్ హాస్పిటల్ అక్కర్లేదు, గవర్నమెంట్ స్కూల్ అక్కర్లేదు, కానీ గవర్నమెంట్ జాబులు కావాలి. మంచి అదే ప్రవృత్తి అనే స్టార్ట్ చేశారంటే నాకు అర్థం కాలేదు స్టార్టింగ్ లో నాకు. ఇప్పుడు నేనైనా అంతే, నా ప్రవృత్తి కూడా అంతే. నేను ఎప్పుడు అంటే అంటే అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు అలా ఉన్నాయి, మనల్ని వెళ్ళనివ్వట్లేదు. ఇప్పుడు ఇదే మనం అమెరికాలో ఉంటే గవర్నమెంట్ ఇచ్చేదాన్ని చాలా కళ్ళకద్దుకుంది. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. కానీ నీట్నెస్ లేకపోయేసరికి, శుభ్రంగా లేకపోయేసరికి స్కూల్స్ కానీ హాస్పిటల్స్ లో కానీ వాళ్ళు జాయిన్ చేయడానికి ఇష్టపడట్లేదు. దానికి మన లోపమే ఉంది, పాలకుల లోపం ఉందని అనుకోవచ్చు ఖచ్చితంగా. సో మరి గవర్నమెంట్ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, గవర్నమెంట్ జాబ్ మాకు కావాలండి అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇంకా లైఫ్ సెటిల్మెంట్, ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఒక ప్రశాంతవంతమైన జీవితం ఖచ్చితంగా ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి. అవునండి, ఉద్యోగస్తుడికి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి. మరి ఎలా సార్, గవర్నమెంట్ ఉద్యోగం కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. ఎంత ప్రయత్నించినా రాదు. అన్ని అయిపోయండి, ఏజ్ కూడా అయిపోయిందని బాధపడుతూ ఉంటారు. ఎందువల్ల అస్ట్రాలజీ ప్రకారం మీరు డంకాపదంగా చెప్పగలరా ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది? చెప్పొచ్చు, దీని గురించి కష్టం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీనికి పారామీటర్స్ ఏమిటి అంటే, వాళ్ళ డే టు టైమ్ ప్లేస్ ఉంటే దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ మీ దగ్గర ఉందా? ఎవరిదైనా ఒకళ్ళు కమెంట్ చేశారు సార్, చాలా బ్యూటిఫుల్ గా అడిగారు మీరు, నాకు కూడా గుర్తొచ్చింది. ఒక మనకి మీ వీడియోలోనే ఏ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ధనవంతులు అవుతారు అనే టాపిక్ మనం మాట్లాడాం, మన ఛానల్లో పబ్లిష్ చేయడం జరిగింది. అందులో ఒకళ్ళు కరుణాకర్ అనే ఆయన కమెంట్ చేశారు. 30th March 1990 4:32 PM ఆయన పుట్టినటువంటి సమయం, ప్లేస్ రాయలేదు. గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా అని ఆయన కమెంట్ చేశారు. ఈయన జాతకాన్ని ఏమైనా చూసి చెప్తారు? చూడొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈయనది సింహలగ్నం అయిందండి. లగ్నానికి అధిపతి గురు రవి అష్టమంలో ఉన్నందుకు వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఆకాంక్షిస్తుంది. ఇప్పుడు ప్రశ్న పరంగా కూడా చూసుకుంటే, ఇప్పుడు తులాలగ్నం అయింది ప్రశ్న, దశమంలో రవి ఉన్నాడు. అంటే ప్రశ్న కూడా చెప్తుంది క్లియర్ గా ఇది జెన్యూన్ క్వశ్చన్ అని. దశమంలో రవి ఉన్నందుకు, దశమ క్షేత్రం అనేది కర్కాటకమైనందుకు. అయితే ఇక్కడ ఈయనకి చూసుకున్నట్లయితే, ఈయనకి ఇప్పుడు సరిగ్గా 90లో పుట్టారంటే ఇప్పుడు 35 ఇయర్స్. ఈ అష్టమంలో ఎప్పుడైనా ధనాధిపతి అంటే సింహలగ్నానికి ధనాధిపతి రవి, ధనాధిపతి బుధుడు, లగ్నాధిపతి రవి, గవర్నమెంట్ కారకుడు రవి అష్టమంలో ఉన్నాడు. కాకపోతే ఇక్కడ ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటి, అష్టమంలో ఉన్నప్పుడేమో పాయింట్ నెంబర్ 1 స్లోగా లేట్ గా ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కొన్ని రిజర్వేషన్స్ లో ఉన్న వాళ్ళకి 40 years కూడా ఇస్తుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ సెక్టార్ లోకి వెళ్తే వస్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకు లాభంలో ఉండే గ్రహం ఎవరు? ఇప్పుడు ఎప్పుడైనా సరే ధనాధిపతి నీచబడ్డాడంటే ఇంకేం ధనయోగం అనుకుంటాం, కానీ వీళ్ళకి బుధుడికి గురువుకి పరివర్తన యోగం వల్ల లాభస్థానంలో గురువు ఉన్నందుకు వీళ్ళు ఏ సెక్టార్లోకి వెళ్తే ట్రై చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా ఒక ప్రశ్న, ఏ సెక్టార్లోకి వెళ్తే వస్తుంది రెండో ప్రశ్న, ఎప్పుడు బలం ఉంది మూడో ప్రశ్న. కరెక్ట్, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి లేట్గా అయినా సరే ఖచ్చితంగా వస్తుంది, పాయింట్ నెంబర్ 1. దీనికి ఏ రెమెడీ చేసుకోవాలి? బుధుడికి రవికి దానాలు ఇవ్వాలి. అంటే పెసలు, గ్రీన్ కలర్ వస్త్రము, గోధుమలు, ఎరుపు రంగు వస్త్రము, ఇవి సండే అండ్ వెడ్నెస్డే ఇవ్వాలి. కేజింపావ్ వెన్స్డే ఇవ్వాలి అండ్ సండే ఇవ్వాలి. కేజింపావ్ 7 వారాలు కంటిన్యూస్ గా 7 వారాలు ఇవ్వాలి. రెండవది ఏంటంటే, వీళ్ళకి ఏ సెక్టార్ లో వస్తుంది? గవర్నమెంట్ జాబ్స్ చాలా ఉంటాయి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది, బ్యాంక్ ఉంది, స్కూల్స్ ఉంటాయి, కాలేజెస్ ఉంటాయి, IPSRTC ఉంటుంది, రైల్వే, రకరకాల కొన్ని వందలు ఉన్నాయి. వీళ్ళు ఏదైనా కానీ టీచింగ్ రిలేటెడ్, బ్యాంకింగ్ రిలేటెడ్ ఈ సెక్టార్స్ లో ఖచ్చితంగా వీళ్ళకి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడ్డానికి గురువు లాభంలో ఉన్న బుధుడు యొక్క నీచాన్ని పోగొడుతున్నాడు పరివర్తన వల్ల. సో ఇట్స్ వెరీ క్లియర్, ధనాధిపతి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ధనాధిపతి ఎవరు? సింహలగ్నానికి బుధుడు. బుధుడే. ఈ బుధ గ్రహం
గురుగ్రహంతో పరివర్తనలో ఉంది. గురువు అంటే ఏమిటి? అకౌంట్స్, టీచింగ్ మీరు టీచింగ్, అన్నట్టు. బ్యాంక్స్ Hmm. వీటికి కారకుడు. అది వెళ్ళి రవితో కలిసి ఉన్నాడు. సో అందుకని ఏమిటి వీళ్ళకి ఈ రూపంలో ఉంది. దేవాదాయ సంస్థకు కూడా సంబంధం ఏమైనా ఉంటుందా సార్? చాలా బాగా అసలు అనాలిసిస్ చేశారు. గురువు అన్నారు ఎగ్జాక్ట్లీ కదా సార్. ఉంటుంది ఉంటుంది. గురువు దేవాదాయ శాఖ కూడా కారకుడు కదా. హా. అంటే అట్లా చెప్పుకుంటూ వెళ్తే ఇప్పుడు ఫ్యాట్ రిలేటెడ్ ఐటమ్స్ ఏమైనా హా. ప్రోడక్ట్స్ ఉంటాయి, అవును. అలాంటి వాటికి కూడా చెప్పొచ్చు. ఉమ్. దేవాదాయ శాఖలో కొంతమందికి ఉద్యోగాలు వస్తుంటాయి. అవును సార్. పౌరోహిత్యంగా ఉంటుంది, ఆఫీస్ ఓ రిలేటెడ్ బోల్డ్ ఉంటాయి. అవును సార్. అలాంటివి కూడా చేసుకోవచ్చు వీళ్ళు. అండ్ అట్లాగే సమాచార శాఖలు ఉంటాయి. ఇప్పుడు దూరదర్శన్ లాంటిది చూసారా, ఎందుకంటే బుధుడు ఇన్వాల్వ్మెంట్ బుధుడు ఉన్నాడుగా, కమ్యూనికేషన్. బుధుడు కమ్యూనికేషన్. అంటే ఈ సెక్టార్స్ లో ఇప్పుడు వీళ్ళు ఇది వదిలిపెట్టేసి ఇంకో ఏదో వెతుకుతున్నారు అనుకోండి, ఏ రైల్వే అనో, ఏ ఏపీఎస్ఆర్టీసీ అనో, లేకపోతే ఇంకోటి ఏదో, అవును రాదు. ఏ సచివాలయంలో వెళ్ళి నేను జాయిన్ అవుతుంటే రాదు. ఎందుకు రాదంటే నీకున్నది అది. అంటే నువ్వు వేసిన విత్తనం మామిడి చెట్టుది వేసి చింతకాయ రావట్లేదని ఎదురు చూస్తున్నావు. ఎప్పటికీ రాదు. ఎప్పటికీ రాదు. ఎందుకు వస్తుంది? మామిడి టెక్ చేసిన మామిడి చెట్టు వస్తుంది, మామిడికాయ వస్తుంది, చింతకాయ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. బాగుంది లాజిక్. అందుకని ఆస్ట్రాలజీలో ఎప్పుడు కూడా మేము చెప్పేది ఏంటంటే, చిన్నపిల్లల జాతకాలు చూపించుకున్నప్పుడు ఫస్ట్ అసలు వీళ్ళకి ఎందులో ధనయోగం ఉందో చూడండి అంటాం. దాన్ని బట్టి వాళ్ళని మనం మౌల్డ్ విద్యాపరంగా మనం మౌల్డ్ చేయొచ్చు. అందుకే చూడండి, చాలా మంది ఒకటి చదువుతారు, ఏమిటోనండి ఇంజనీరింగ్ చదివాను, వచ్చి అకౌంట్ సెక్షన్ లో జాబ్ చేస్తాను అంటాడు. అవును. పొంతన లేదు, సాటిస్ఫాక్షన్ ఉండదు. అవును. చదివించిన వాళ్ళకి బాధ, అయ్యో మా అబ్బాయి ఇంజనీరింగ్ చదివాడు, అక్కడికి వెళ్ళేదో అకౌంట్ సెక్షన్ లో వచ్చిన జాబ్ చేసుకుంటున్నాడు, ఏమిటో ఈ కర్మ అనుకుంటున్నాడు. ఎందుకు సార్ ఇంజనీరింగ్ చదివే వాళ్ళు ఆటోలు నడిపే వాళ్ళు ఉన్నారు. అయ్యో ఆటోలు, క్యాబులు బాధ అనిపిస్తుంది. నేనేమంటానంటే ముందే మీకు ట్రాన్స్పోర్టింగ్ దాంట్లో ధనయోగం ఉంటుందండి వాళ్ళకి. ఇక్కడ ఏంటంటే మూన్ ఇస్తాడు ట్రాన్స్పోర్టింగ్, మూన్ అండ్ వీనస్ కాంబినేషన్ లో ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ కర్మనిస్తాడు. అలాంటప్పుడు మనం చూసుకొని వీళ్ళకి ఏదో చక్కగా ఈ క్యాబ్స్ ఆటో రిలేటెడ్ సంబంధించిన బిజినెస్ పెట్టుకుంటే అయిపోతుంది, డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టే కంటే కూడా. అందుకని నేను ఏం చెప్తానంటే, అమ్మాయి ఇక్కడ 2 రకాల విద్యలు ఉంటాయి. హాబీగా చదివే విద్య వేరు. ఏదో మ్యూజిక్ నేర్చుకున్నారు, హాబీగా నేర్చుకుంటున్నాం, దానికి మీరు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవట్లేదు. అది మీరు కర్మగా, అంటే ఐ మీన్ ప్రొఫెషన్ గా తీసుకోవాలి. ఒక ప్రవృత్తి లాగా, వృత్తి కాదు. వృత్తి వేరు, ప్రవృత్తి వేరు, హాబీ వేరు. కానీ నేను పలానా దాంట్లో వృత్తిలోకి వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా నేను చెప్పేది ఒకటి, పాయింట్ నెంబర్ 1, మీకు ఏది ధనయోగాలు ఇచ్చే దాంట్లో కొంతమందికి 1 ఇస్తే, కొంతమందికి 2, 3 ఇస్తాయి, కొంతమందికి అన్ని ప్లానెట్స్ ధనయోగం ఇచ్చే దాంట్లో ఉంటాయి. ఏ ప్లానెట్ అయ్యి మరి ఇప్పుడు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ ఎన్ని రంగాల్లో ఉన్నాడు? ఇస్తాయి. అంటే అది ఎలా అవుతుందంటే, కొన్ని గ్రహాలు 2లో ఉంటాయి, కొన్ని గ్రహాలు 5లో ఉండి దాన్ని చూస్తుంటాయి, కొన్ని గ్రహాలు సప్తమంలో ఉండి ధనాన్ని చూస్తుంటాయి, కొన్ని గ్రహాలు ఆ నక్షత్రాల్లో ఉంటాయి. నేను ఒక స్కూల్ వాస్తు చూడడానికి వెళ్ళా. ఆ ఓనర్ కి పర్ మంత్ 27 కోట్లు ఓన్లీ రెంట్ వస్తుంది. 27 crores రెంట్ వస్తుంది ఆయనకి. ఆయనకి ఒక క్రూజ్ ఉంది. నాకు 5 నిమిషాలు టైం కావాలి. అంటే చెప్తున్నా, నేను చూసి షాక్ అయ్యా. అంతకుముందు ఒక ఇంకా వాళ్ళకి వాస్తులు జాతకాలు ఎందుకు సార్? అలా అనుకుంటారు కదా. నేను చూసి వాళ్ళ జాతకం అద్భుతమైన ధనయోగ జాతకం. ధనం ఉంది, వాళ్ళకి కావాల్సింది ఏమిటి ఇంతకి? వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఆ కన్స్ట్రక్షన్ చేసేదాన్ని చూపించుకుంటున్నారు. వాళ్ళు నమ్ముతారు, వాస్తవం నమ్మడం ఏం లేదు. ఆఫ్ కోర్స్ నమ్ముతారు. అంటే నేను అడిగింది, చాలా మంది ఏమనుకుంటారు, డబ్బులు ఉంటే అన్ని ఉంటాయి అనుకుంటారు కదా. కాదు, 27 కోట్లు వస్తున్నా ఇంకో ఏదో కావాలి వీళ్ళకి. మనశ్శాంతి ఉండకపోవచ్చు, వాళ్ళు అంటున్నా కూడా చాలా చారిటీస్ అవి చేస్తుంటారు. చెప్తున్నా నేను. బ్యూటిఫుల్. అట్లా ఏంటంటే, అలాగా మనకి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఒకటే, మీకు ఏ వృత్తిని తీసుకుంటున్నారో ఆ వృత్తికి, అంటే మీరు ఏదైతే చదువుతున్నారో ఆ చదివేది మీకు ఉపయోగపడుతుందా లేదా, ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే చిన్న పిల్లలకి ఖచ్చితంగా చూపించాలి జాతకం అనేది. మరి ఏ ఏజ్ లో చూపిస్తే వాళ్ళని ఎట్లా, ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకి యూజ్ అవ్వచ్చు కదా సార్, ఏ ఏజ్ లో కరెక్ట్ గా చూపిస్తే వాళ్ళని అలా మౌల్డ్ చేసుకోవచ్చు? మీకు ఒక విషయం చెప్తాను, ఒక రహస్యం చెప్తాను. కామన్ గా బయట ఉండే నానుడు ఏంటంటే 12 ఏళ్ల వరకు చూడకూడదని. చూడరు. ఎందుకు చూడరు చెప్తాను, కారణం చెప్తాను. 12 ఏళ్ల లోపల వాళ్ళకి బాలారిష్టాలు ఉంటాయి. ఒక్కోసారి తండ్రి చేసిన కర్మ 4 years, తల్లి చేసిన కర్మ 4 years, ఈ జీవుడు పూర్వజన్మలో చేసిన ఖచ్చితమైన కర్మ ఇంకో 4 years లో అనుభవించాలి. అది ఒక జ్యోతిష్యుడు కనుక చెప్పి దాన్ని తప్పిస్తే అందులో కొంత కర్మ జ్యోతిష్యుడు అనుభవించాలి. అందుకని 12 years వరకు చూపించరు. కానీ నేనేమంటానంటే, ఇప్పుడు ఒక వ్యక్తికి హెల్త్ ఇష్యూ వచ్చింది, సమ్ వైరస్ లాంటిది ఉంది, డాక్టర్ జాబ్ చేస్తాడా చేయడా?
మరి జ్యోతిషం తగులుతుంది కదండి అంటే నిత్య అనుష్ఠానం ఉంటే తగలదు. గాయత్రి ఉంటే ఏం కాదు. గాయత్రి కావచ్చు, మీ ఇష్టదైవం ఎవరిదైనా కావచ్చు, నిత్యానుష్ఠానం చేసేవాళ్ళు, నిత్యమంత్రం చేసుకునే వాళ్ళకి అది అక్కడికి వెళ్ళిపోతుంది. అందుకని చాలా మంది ఏం చేస్తారు, ఎందుకు ఆ కర్మ నాకెందుకు తగులుకోవాలని 12 ఏళ్ళ తర్వాత చూద్దాంలే అమ్మ అంటారు. కానీ నేను మాత్రం చిన్నపిల్లలదైనా చూస్తా, అప్పుడే పుట్టిన పిల్లవాడిది కూడా చూస్తా. చూసి చెప్తారు ఏ రంగం వీళ్ళకి సెట్ అవుతుంది చెప్తాను, నేను చెప్తాను. అంటే నా ఉద్దేశం ఒకటే, ఇంకా అది అలా కర్మకు భయపడితే అంటే భయపడకూడదు నా ఉద్దేశం. దానికి నువ్వు చేసుకోవాలి. చేసుకోకుండా నేను ఏమి చేసుకోకుండా ఊరికి నేను దూరంగా ఉంటానంటే అది ఎలా ఉంటుందంటే అర్జునుడు నేను యుద్ధం చేయను అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. అయితే ఖచ్చితంగా తెలుసుకోవచ్చు గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా. ఒకవేళ రాదు అంటే లేదు ఇది కాదు ఇంకోటి ఏదో చేసుకోండి అని ఖచ్చితంగా జాతకం ఇప్పుడు మనం వేసిన జాతకంలో వస్తే నెక్స్ట్ మే లోపల రావాలి, లేకపోతే 3 years తర్వాత ఉంటుంది. అయితే వీళ్ళు ఈ మంత్రము ప్లస్ దీంతో పాటు సూర్య భగవాను ఆరాధన, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః మంత్రము, అదేవిధంగా సూర్యుడిని చూస్తూ ఆదిత్య హృదయం చదవడం, లేదా భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్ని నమః అనే నామస్మరణ చేస్తూ ఇందాక నేను చెప్పిన దానము, ముఖ్యంగా పెసలు ప్రధానంగా దానంగా ఇవ్వాలి. పెసలు కనుక దానంగా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. కరుణాకర్ గారు కంగ్రాచులేషన్స్. అనుకోకుండా అలా అనిపించింది గవర్నమెంట్ జాబ్ అనగానే మీ కమెంట్ నాకు గుర్తొచ్చింది. సో కమెంట్ చేయటం వల్ల మీకు డెఫినెట్ గా ఇంత ఉపకారం జరిగిందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఒకవేళ మీరు వీడియో చూస్తే గనక ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి. సార్ చెప్పినటువంటి పరిహారాలు ఖచ్చితంగా చేయించుకోండి. గవర్నమెంట్ జాబ్ వస్తే చిన్న పార్టీ ఇవ్వండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.